పెసరపప్పుతో టేస్టీ అండ్ హెల్తీగా కిచిడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక గ్లాస్ పెసరపప్పుకి 1.5 గ్లాస్ బ్రౌన్ రైస్ నానబెట్టుకున్న తర్వాత వెజిటబుల్స్ అన్నింటినీ చిన్నగా చాప్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ గీ వేసుకుని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి లైట్గా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ కూడా వేసి లైట్గా ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత బీన్స్, పొటాటో, బఠానీ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చిటికెడు పసుపు, రుచికి సరిపడా సాల్ట్, హాఫ్ టీ స్పూన్ మాత్రమే కారం వేసి బాగా కలిపిన తర్వాత లాస్ట్లో టొమాటో ముక్కలు, కొబ్బరి తురుము, గరం మసాలా వేసి ఇప్పుడు 1 గ్లాసు బియ్యానికి 2.5 గ్లాసులు వాటర్ వేసుకుని నానబెట్టిన పెసరపప్పు, బియ్యం కూడా వేసి ఈ స్టేజ్లోనే సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుని చివరిగా కొత్తిమీర చల్లుకుంటే హెల్తీగా పెసరపప్పు కిచిడి రెడీ అయిపోతుంది. దీనిలో కొంచెం రొయ్యల పచ్చడి యాడ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.